భారతదేశంలో ప్రథమంగా సిద్దిపేట జిల్లా మన హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ శైవ దేవాలయం స్వయంభూ రాజరాజేశ్వర దేవస్థానానికి సమీపంలో రేణుక ఎల్లమ్మ వాగు ఒడ్డున ఈ జగత్తు తల్లి అయినటువంటి పరమ దేవత శ్రీ చండీ పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం అందరికీ లభించాలనే దృఢ సంకల్ప దీక్షతో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ చండీ పరమేశ్వరి గణపతి వారాహి ప్రత్యంగిర దేవాలయం నిర్మాణం ప్రారంభ భూమి పూజ జరిగింది. అష్టాదశ శక్తి పీఠాలలో ఎక్కడ లేని అష్టభుజి సింహ వాహినిగా అమ్మవారి సుందర స్వరూపంగా అవతరిస్తున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మండలిని అనుగ్రహించడం కోసం, మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం శ్రీ చండీ పరమేశ్వరి శక్తిపీఠం యొక్క నిర్మాణం తేదీ 16 ఆదివారం రోజున సంకష్టహర చతుర్థి అమృత సిద్ధి యోగంలో ఈ జగత్కు తల్లి అయినటువంటి చండీ మాతకు పూజలు నిర్వహించడం జరిగింది. ఆగమశాస్త్ర పండితుడు, వాస్తు జ్యోతిష్య విద్వాన్ నమలికొండ రమణాచార్యులు పూజారి చేతుల మీదుగా భూమి పూజను నిర్వహించడం జరిగింది. వర్యోగుల ప్రశాంత్ స్వామి శ్రీ చండీ ఉపాసకులు శ్రీ చండీ పరమేశ్వరి త్రిశక్తి దేవాలయం నిర్మాణానికి కార్యదీక్షులై కృషి చేస్తున్నారు. ఇటు కార్యక్రమంలో అమ్మవారి భక్తులు పాల్గొని సహాయ సహకారాలు అందించాలని వారు కోరుతున్నారు. హుస్నాబాద్ శివార్ పొట్లపల్లి శివాలయం సమీపంలో శ్రీ చండీ పరమేశ్వరి త్రిశక్తి దేవాలయ శంకుస్థాపన మహోత్సవం ఆదివారం హస్తా నక్షత్రం అమృత సిద్ధి యోగంలో చేయడం జరిగింది. శ్రీమాన్ వరయోగుల ప్రశాంత్ స్వామి వారి సంకల్పం మేరకు వారి యొక్క భక్త బృందం చేత ఇటు ఆ కైలాసవాసుడైనటువంటి శివుని సన్నిధి ఉన్నది కాబట్టి అదే ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఒక త్రిశక్తి దేవాలయాన్ని చండీ పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా, ఆ అయ్యవారి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహం కూడా కలగాలనేటువంటి వారి సంకల్పం మేరకు ఇక్కడ అద్భుతంగా ఈ శంకుస్థాపన 3 దేవాలయాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఒక అరుదైన ఘట్టం. ఇలాంటి దేవాలయాలు మనకు ఈ ప్రాంతంలో అమ్మవారి కొంగు బంగారమై కోరుకున్నటువంటి కోరికలనేటువంటి తీరే ఒకటి దివ్యక్షేత్రం కావాలని మనసారా ఆ అమ్మవారిని పరమేశ్వరుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అట్లా ఉండండి. భారతదేశంలో మొట్టమొదటి దేవాలయంగా శ్రీ చండీ పరమేశ్వరి దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఈ చండీ పరమేశ్వరి దేవాలయంతో పాటు వారాయి, ప్రత్యంగిర ఈ దేవాలయాలు అంటే ఈ త్రిశక్తి స్వరూపినిగా అమ్మవారు భక్తులను ఆదరించడానికి ఇక్కడ కొలువై ఉంటుంది. రేణుకా నది ఒడ్డున రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. ఈ రేణుకా నది ఇదే ఒడ్డున అమ్మవారి శ్రీ చండీ పరమేశ్వరి దేవాలయం నిర్మాణం జరుగుతుంది. భక్తులందరూ దీనికి సహకరించి విజయవంతం చేయగలరు.